వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. పెహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన భారత ఆర్మీకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేశ ప్రజలందరూ భారత ఆర్మీ వైపే ఉండాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన భారత ప్రభుత్వం త్రివిధ దళాధిపతులు పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల మీద చేసినటువంటి దాడికి ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే బలమైన నాయకుడు, శక్తివంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒకే టార్గెట్లో 9 లక్ష్యాలతో సింగిల్ పాయింట్లో నేలమట్టం చేశారు. అందులో అంతర్జాతీయ 3 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, తర్వాత తాలిబాన్ సంస్థ. ఈ 3 సంస్థలని కూడా స్మాష్ చేసేశారు. ఒక్క పౌరుడు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ పాకిస్తాన్ మాత్రము మన సైన్యాన్ని ఎదుర్కోలేక చేతకాంతనంతో సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలపై కాల్పులు జరిపి 8 మంది పౌరుల ప్రాణాలను తీసి అంతర్జాతీయంగా తన ఏదైతే యుద్ధ సమయంలో పౌరుల ప్రాణాలు తీయకూడదు అనుకున్నదో దాని లైన్ కూడా తప్పింది. కానీ భారతదేశం మాత్రం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, పౌరుడు మన లక్ష్యం కాదు, మన లక్ష్యం ఒకటే ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదుల శిబిరాలు మాత్రమే ధ్వంసం చేయాలని చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ, ఇండియన్ ఆర్మీ కానీ చాలా చాకచక్యంగా చక్కటి ప్రీ ప్లానింగ్తో సింగిల్ షాట్లో 9 టార్గెటెడ్ లైన్స్ని ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ అలా 9 ధ్వంసం చేసేసారు. 3 అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల శిబిరాలు. అక్కడ ఉన్నటువంటి మాకు తెలిసి అంచనా ప్రకారం 50 మంది నుంచి 100 మంది చనిపోయారని అంటున్నారు. కానీ పాకిస్తాన్ లెక్కలు చెప్పుకోలేకపోతుంది. అంతర్జాతీయంగా ఇవాళ పాకిస్తాన్ దోషిగా నిలబడింది. 1 ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేకపోవటం, 2 భారత పౌరుల యొక్క ప్రాణాలు తీయటం పాకిస్తాన్ నిజంగా సిగ్గుచేటు. కానీ భారత ఆర్మీ మాత్రము ప్రపంచానికి ఇవాళ ఒక పెద్ద సందేశం ఇచ్చింది. ఎంత బలమైనటువంటి సైనిక శక్తి ఉంది, ఎంత త్రివిధాల శక్తి ఉంది అనేది ఒక అధ్యక్షుడు ఎలాంటి, ఒక దేశ నిర్ణయాత్మక శక్తి ఎలాంటి స్వేచ్ఛను ఇచ్చాడు, ఎలా దాన్ని టార్గెట్ ఛేదించగలిగారు అనేది ఇవాళ యావత్ ప్రపంచం గర్విస్తుంది. మా అణువణువు కణంకణం పులకరిస్తుంది. జై హో భారత్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, భారత్ మాతా కీ.